తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపును ఈసారి మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. దీంతో ఇందూరు గడ్డపై బిగ్ ఫైట్ జరగడం ఖాయమని తెలుస్తోంది. మరి ప్రజల మద్దతు దక్కించుకునేదెవరు? నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఈసారి జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్ ఫైటే నడవబోతుంది. జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి నిజామాబాద్ పార్లమెంటుపై తన సత్తా చాటాలని ప్రతివ్యూహాలతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అత్యంత వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో మరికొన్ని రోజుల్లో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో, ఎవరి బలాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ మొత్తం 14,96,593 మంది ఓటర్లున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో డిపాజిట్ కోల్పోవడం తొలిసారి. అప్పటికే 2 సార్లు నిజామాబాద్ నుంచి గెలుపొందారు మధు యాష్కి. 2019 ఎన్నికల్లో 3వ స్థానానికి దిగజారడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పవచ్చు. మరోవైపు అరవింద్ రాకతో నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు లాంఛనమే అని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీకి అంత బలం ఉందా అన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీజేపీ కూడా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఎలక్షన్ రాగానే వాళ్లకు అనుకూలంగా ఎలక్షన్ల కోసమే దాన్ని వాడుకొని వదిలేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా కార్మికులు కానీ కార్మిక కుటుంబంలో కానీ రైతాంగాన్ని కానీ ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే గతంలో కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నాయకుడు సభా కమిటీ వేసి ఇది అనేక అక్రమాలు జరిగినాయని 2000లో సభ కమిటీ తీర్పు వచ్చినా కూడా దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. నేటి వరకు కూడా అమలు కాలేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ఈ నిజాం షుగర్స్ను మేము రాగానే 100 రోజుల్లో ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా 9.5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించినా కూడా ఈ నిజాం షుగర్ కార్మికులను కానీ రైతులను కానీ ఇటు నిజాం షుగర్స్ను ఓపెన్ చేసిన పరిస్థితి లేదు. కార్మికులు దీనస్థితిలో ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎన్నడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేటి వరకు కూడా గత ప్రభుత్వం మొన్న 3 నెలల క్రితం గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా కార్మికులకు వేతనాలు ఇప్పించి నిజాం షుగర్ తెరిపిస్తామని ఒక కమిటీ వేయడం జరిగింది. సాధ్యాసాధ్యాలపై కమిటీ నిజాం షుగర్స్ను కూడా సందర్శించడం జరిగింది. పార్లమెంటు ఎలక్షన్ వచ్చే లోపు కూడా ఈ ఎలక్షన్ కూడా వచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానిలో చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కార్మికులు 10 సంవత్సరాలుగా జీతాలు లేక ఎంత దుర్భరమైన జీతాలు గడుపుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నవించడం, మా కోసం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ గేట్ దగ్గర మాకు దీక్షలు విరమింపజేసే టైంలో మా ప్రభుత్వం రాగానే మీకు వేతనాలు ఇప్పించి ఈ ప్రభుత్వాన్ని మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము, కార్మికుల జీతాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మేము రాగానే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నేటి వరకు కూడా ఎలాంటి ముందుకు జరుగుతలేదు అప్పంచలి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మా కార్మికుల వేతన బకాయిలు ఇప్పించాలా. నిజాం షుగర్స్ను తక్షణమే ఓపెన్ చేసినట్టయితే ఆర్థికంగా బోధన ఎంతో అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ యువతకు దాదాపు 1500 మంది నూతన ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి మా షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలు ఇప్పించాలా, అదేవిధంగా నిజాం షుగర్స్ తెరిపించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
నిజామాబాద్ నుంచి బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ మరోసారి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో దిగారు. వీరు ముగ్గురు శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వేరువేరు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ముగ్గురు ఒకే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి మరలా లోక్సభ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో దిగుతూ ఉండడం విశేషం. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి నిజామాబాద్ జిల్లా అండగా నిలుస్తూ వచ్చింది. 2001లో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ స్థానాన్ని గెలుచుకున్న తర్వాత ప్రతి ఎన్నికల్లో మెజార్టీ సీట్లను దక్కించుకుంది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ 2 సీట్లు మాత్రమే దక్కించుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం పార్టీ శ్రేణులకు పెద్ద షాక్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు పార్టీని వదిలిపెట్టడం ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇక్కడ గెలుపు ఆ పార్టీకి చాలా అవసరం. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం కూడా ఆ పార్టీకి మైనస్గా మారింది. కవిత ఉంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలతో సమన్వయం చేసుకునేవారు. 3 నెలలు కాగానే రుణమాఫీ మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ తప్పనిసరి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పిన గతంలోనే అసలు అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయే పార్టీ అది. దాని గురించి మాట్లాడడం ఎంత తక్కువనో అంత మంచిది. ఆ పార్టీ ఇంకా ఎంపీ ఎలక్షన్ తర్వాత అసలే ఉండరు కాబట్టి, ఆ పార్టీ ఎవరంటే ఉండరు, ఆ కుటుంబమే ఉంటది కాబట్టి తప్పనిసరి ఆ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో కూడా ఒక్క సీటు కూడా రాదని చెప్పి కరాఖండిగా రైతులము ఏ విధంగా ఆనాడు ఆ రైతుల పుణ్యాన్నే గెలిచినటువంటి అరవింద్ ఇవాళ అరవింద్ మాటలు వింటే మాత్రం మరి దారుణంగా ఉన్నాయి. రైతు ఏ ఊర్లో ఏ పని చేసిండు ఎంపీ నిధులతోటి ఒక్కసారి చూపియాలా, రైతులకు ఏ లాభం చేసిండు చూపియాలా, ప్రజలకు ఏ న్యాయం చేసిందో బీజేపీ పార్టీ చూపియాలా. హిందువులు అంటారు, అందరం హిందువులే. ఇలా నరేంద్ర మోడీ రాగానే మా ఊర్లో హనుమాన్ల గుడి కట్టలే. ఊరు పుట్టినప్పుడే గుడి ఉంది, దేవుళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి తప్పనిసరి ఈ దేవుడి పేరు చెప్పి మతాల పేరు ప్రజల చిచ్చు పెడితే బాగుండని చెప్పి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా అన్ని పార్టీలకు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాన్య న్యాయం. పేదోడు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదోడు 4 పూటలు అన్నం తింటాడు. కాబట్టి ఇలా ఉపాధి హామీ పథకం తెచ్చిందంటే పేదోడికి కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అది. కాబట్టి తప్పనిసరి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొస్తారని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా ఏకంగా బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టారు. ఆయన ఎంపీ అయ్యి 5 ఏళ్లైనా పసుపు బోర్డు అతీగతి లేదు. గత అక్టోబర్ నెలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని నిజామాబాద్లో ప్రకటించినప్పటికీ ఆ దిశగా పనులు ప్రారంభం కాలేదు. ఇది బీజేపీకి ఇబ్బందికరమేనని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అరవింద్కు పార్టీలో అసమ్మతి సెగ తగిలింది. అరవింద్కు టికెట్ ఇవ్వొద్దంటూ మెట్పల్లి, కోరుట్లలో కరపత్రాలు పంచారు. మరికొంతమంది మీడియా ముందుకొచ్చి కూడా అరవింద్కి ఎంపీ టికెట్ ఇవ్వకూడదంటూ డిమాండ్ చేశారు. ఎంపీగా చెప్పుకోదగ్గ పనితీరు కనబరచలేదన్నది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ. అందువలన బీజేపీకి కూడా ఈసారి ఇక్కడి నుంచి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. ఇలా ఉండగా బీఆర్ఎస్ బీజేపీతో పోల్చినప్పుడు తమకు అనుకూలత ఎక్కువేనని కాంగ్రెస్ భావిస్తోంది. జీవన్ రెడ్డికి ఈ ప్రాంతంలో ఉన్న సంబంధాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బలంగా ఉన్న క్యాడర్తో ఈ సీటు దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు అంచనా. అయితే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీ వర్గానికి చెందినవారు కావడంతో జీవన్ రెడ్డి బీసీ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
సో మొత్తం మీద చూసాం కదా, మరికొన్ని రోజుల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తమదేనంటూ మూడు ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో ఎవరు ధీమాల వారినటువంటి పరిస్థితి ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తిరిగి రిపీట్ అవుతాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అనూహ్య పరిణామాల మధ్య ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వ అంజతో విజయం తమకే వరిస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత 10 ఏళ్ల సీన్ మరి కొన్ని రోజుల్లో రిపీట్ కాబోతుంది. పార్లమెంటు స్థానంలో విజయం తమకే వరిస్తుందని పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ కూడా తమ ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. చూడాలి మరి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఉన్న ఓటర్లు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని పార్లమెంట్కి పంపిస్తారో. కెమెరామెన్ రామ్ సింగ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.